Job made his offerings, he done everything. ఏబు తన అర్పణలు చెల్లించాడు, అతను సమస్తమును నిర్వర్తించున్నాడు. He knew that he was right. అతనికి అతనికి తెలుసు. And here come the church members by some of the churches of other denominations. ఇక్కడ కొంతమంది సంఘశాఖ సంబంధమైన సంఘ సభ్యులు వచ్చి, So Job, you might as well confess that you're a sinner. For God wouldn't let you be punished like this unless you was a sinner. ఇలా అంటున్నారు, ఏబు నీవు పాపివని ఒప్పుకోవాలి, ఎందుకంటే నీవు పాపివైనట్లయితేనే దేవుడు నీకు శిక్షిస్తున్నాడు. But Job said, I've made my confessions. I've put the burnt offering out before God and I'm not a sinner. ఏబు ఇలాగా చెప్తున్నాడు, నేను పశ్చాత్తాపడ్డాను, దేవుని ఎదుట దహన బలిగా నన్ను నేను అర్పణగా చేసుకున్నాను, నేను పాపిని కాదు. He knew where he was standing. అతడు ఏ స్థితిలో ఉన్నాడో అతనికి తెలుసు. Then everything went on, just on and on and on, just as hard as it could go. అది ఇలాగే సాగిపోతూనే ఉంది, అలాగే 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 కఠినంగా తయారవుతున్నది. Trying to down Job and to bring Job to a place that he would deny God and deny that burnt offering. ఏబు కృషించే వరకు, ఏబు దహనవలని తృణీకరింప చేసే వరకు అతని కృంగదీస్తున్నది. The very minute you take action upon anything that you confess, it shows your weakness. Amen. Your doubt of God. నీవు పశ్చాత్తాపమైన దానిని నీవు మరలా చేయుటకు ప్రయత్నిస్తే అది నీ బలహీనతను తెలియజేస్తున్నది, దేవునిపై నీకున్న అనుమానాన్ని వ్యక్తీకరింపజేస్తున్నది. You ask God for anything and walk around doubting, then you are a doubter and not a believer. దేవుని నీవేదైనా అడుగుతూ దాన్ని గురించి సందేహిస్తూ నీవు అనుమానిస్తున్న వాడివవుతావు, విశ్వాసవి కాదు. Job knowed where he stood and he stood firm on that foundation. ఏబు ఎక్కడ నిలబడ్డాడో మనకు తెలుసు, ఆ పునాది మీదనే అతను నిలబడ్డాడు. No wonder